నెల 15 రోజులు అసలు ఒప్పిక లేదు. పెద్ద పెద్ద ఆక్సిజన్లు అన్నీ పెట్టారు. 50-50 ఛాన్సెస్ ఇచ్చారు. గంట టైం ఇచ్చారు. ఈరోజు మా పెద్ద అబ్బాయికి పొద్దున్న నుంచి మామూలు కదా అసలు ఇంట్లో రాత్రి నుంచి బాగా పొద్దున్న నుంచి మోషన్ వస్తే వాన్స్ ఎక్కువైపోయింది. పొద్దున్న హాస్పిటల్ తీసుకెళ్తే టాబ్లెట్ మెడిసిన్స్ ఇచ్చారు. అది నుంచిలో పోతుంది కూర్చోలో పోతుంది. పడుతూనే ఉంటున్నాడు. మోషన్స్ కూడా పక్కన అయిపోతుంది. బాగా వీక్ అయిపోతుంది. అందుకని మా
పాటు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇలా 10 గంటల నుంచి 3 గంటల దాకా ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. దేవుడు వాళ్ళకి తోడుగా ఉంది. ఈ జాబ్ వస్తుంది. హేమకి తన కుమారులకు అత్తగారికి సుజాత అందరూ ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించి విమోచకుడిని గ్రహించుకునే శక్తి ఆయన జయవంతుడు పుట్టి స్వస్థపరచండి, కుమారుడు పుట్టి స్వస్థపరచండి, తనకున్నటువంటి ఇమోషన్స్ కంట్రోల్ చేయండి. మీరేనంతటి తను పుట్టి స్వస్థపరచండి. శుభవార్తలు వినిపించి మంచి ఆరోగ్యము శక్తి బలము దయచేయమని పెడుతున్నాను. తండ్రి మీకు వందనాలు తండ్రి. అట్లాగే ఆయన కేసీఆర్ చేతి మౌలిక ఎగ్జామ్స్ రాయించుండగా వీళ్ళకు తోడుకుండండి. మంచి జ్ఞాపక శక్తిని ఆయా తనకు తెలిసిన ప్రశ్నలు ఆయన రావడానికి కృప చూపించండి. చక్కగా ఆయన ఆసక్తి అటెంప్ట్ చేయడం కృప చూపించి ఆశించిన ఫలితం వీళ్ళు దయచేయమని పెడుతున్నాను. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నదో ప్రభావం మీకు తెలుస్తున్నాయి. మీకు దూరం ఉంటే ఆయన మీకు దగ్గరగా చేర్చుకోమని పెడుతున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది మీలో ఉండటం ఆయన. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అంచెలంచెలుగా ఆశీర్వదించండి ప్రభావం. ఏది కొనువు లేకుండా సమృద్ధి దైత్యమని పెడుతున్నాను. తండ్రి మీకు నామ స్తుతులు స్తోత్రం. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి కరోనా రాకుండా కాపాడండి నాయన. తీసుకురామని పెడుతున్నాను. ఎవరైనా అప్పుల బాధల్లో ఉంటే సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయమని పెడుతున్నాను. నెలంతా కాచి కాపాడండి. మే నెలంతా నాయన పిల్లలు ఎండాకాలం సెలవులో తోడుకున్నారు నాయన. తండ్రి ఎంతో మంది పిల్లలు నశించిపోయారు. వివిధ రకాలుగా ఆయన ఈతలకని వెళ్ళి ఆటలకని వెళ్ళి కొంతమంది నశించిపోయారు. మా పిల్లలైతే మీరు క్షేమంగా ఉంచారు. మీకు వందనాలు. మేము మా పిల్లలైన నిర్లక్ష్యంగా ఉండకుండా శ్రద్ధగా జ్ఞానముగా తెలివిగా వారిని పెంచుకోవడానికి కృప చూపించమని తోడుకోవడానికి సహాయం చేయండి. మీరు ఘనత మహిమ ప్రభావం పొందుకోవాలి. యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. నేను భిన్న వయస్సు గలవాడను, మీరు బహు వృద్ధులు. ఆ హేతువు చేత నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. నాలో ఉన్న ఆలోచన మీకు చెప్పడానికి తెగింపలేదు. ఎందుకంటే మీరు బహు వృద్ధులు అంటే పెద్దవారు అన్నమాట. ఎట్లాంటి వారు? పెద్దవారు. అందుకని నేను తగ్గి ఉన్నాను ఇంతకాలము. ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలో పక్షపాతినై ఉండను. నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయక నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు. నేను ఫ్లాటరింగ్ అంటారు. ఫ్లాటరీ అంటారు ఇంగ్లీష్. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఫ్లాటరీ. మాయ మాటలు, అబద్ధపు మాటలు, బింకములాడు నాలుకలు, ఇచ్చికములాడు పెదవులు. దేవుడు ఏం చేస్తానంటాడు? కోసివి. కట్ చేయడం అంటే ఏంటి? మనిషిని చంపేస్తాడు. మనం చాలా జాగ్రత్తగా అన్నాడు. ఏమన్నాడు? నేను ఎవరికి ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయడం నా చేత కాదు. మనుషులకు మాయ మాటలు చెప్పడం నాకు చేత కాదు. నేను చిన్నవాడిని ఇంతకాలం వేచి ఉన్నాను మీరు చక్కగా మాట్లాడతారని.
మీరు మాట్లాడాల, దయచేసి నా మాట వినుడి అంటున్నాడు. ఎవరైనా ఎలీహు, మనం కూడా ఎలీహు లాగా మరి మనుషుల మెప్పు కోసం మనం బ్రతక, దేవుని మెప్పు కోసమే మనము బ్రతుకుతాం. హల్లెలూయా. మనుషుల మెప్పు నిలబడదు, మనుషుల ప్రేమ ఒకలా ఉండదు, మనుషుల యొక్క అనురాగము ఒకలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనుషుల యొక్క ప్రేమ అనురాగాలు ఇట్లా అవుతా ఉన్నాయి. ఎప్పుడు ఒకలాగే ఉండేదని మీరు అనుకోవద్దని నేను ప్రభు నామములో మీకు మారించాను. ఎప్పుడు ఒకలాగే ఉండేది యేసు ప్రభు యొక్క ప్రేమే. మారని ప్రేమ యేసు ప్రభు, మారే ప్రేమ మన ప్రేమ. అన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది. ఎవరెందు? దేవుని యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. పడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును ఎవరంటున్నారు? మోషే చేత మాత్రమే యెహోవా పలికించునా, ఆయన మాశాలను పలికింపలేదా అని చెప్పుకొనగా, ఎవరైనా అన్నమాట దేవుడైనాడు. ప్రియులారా, మనం అనుకునే ప్రతి మాట దేవుడు వింటున్నాడని జ్ఞాపకం చేశాడు. ఆయనకి తెలుసా మాతో మాట్లాడరా, మేము చేయమా, మేము చేయలేమా అని కొందరు చేసి దేవుని యొక్క శాపానికి గురైపోయారు. ఇష్టానుసారంగా మాట్లాడి దేవుని శాపాన్ని మేరకు జాగ్రత్తగా నామంలో ఇచ్చకున్నాడు. గెదవులు బిక్కున్నాడు నాలుగులను దేవుడు గుర్తుపెట్టి ఈ మాట మీరు రిపీట్ అవ్వాలి. మనసు అందరూ సాత్వికుడు. ఈజ్ ద వీకెస్ట్ పర్సన్. మీకంటే సాత్వికుడు, వినయము కలిగిన వాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి నిమిత్తము? పోషిస్తున్నాడు. మీరు పొందిన కృపచేత మాకు స్వస్థత కలుగును. ఈ శరీరమని మీరు తెలుసుకున్నాం, ఇవి మీ రక్తమని రాక్షస మేము పాలన చేయించున్నాం. అయ్యా ప్రభు, మీరు రుచి వరకు మీ మరణాన్ని మేము ప్రకటించడం సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అని వేడుకుంటున్నాం.